హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను. మష్రూమ్స్ని ఈ విధంగా నీటిలో వేసుకొని శుభ్రం చేసుకోవాలి. పైన ఉన్న ఒక లేయర్ని తీసుకుంటే ఈ విధంగా తెల్లగా వస్తాయి. ఇలా తెల్లగా వచ్చిన మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి. ఇలా అందులో వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఈ వాటర్ మొత్తం పోతే తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక పాన్లో కొన్ని పల్లీలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొన్ని తెల్ల నువ్వులను తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, మనం వేయించుకున్న పల్లీలు, తెల్ల నువ్వులు మిశ్రమం, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఇందులో 2 గిన్నెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కొని వాటిని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పుడు తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ని పోసుకొని ఇలా తిప్పుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతాయి. పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొంచెం కసూరి మేతి, కల్పనాస్ కిచెన్ గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలి. మష్రూమ్స్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కల్పనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.